పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలోని భాజపా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి అసోం గణ పరిషత్ ఏజీపీ వైదొలిగింది. ఈ విషయాన్ని ఏజీపీ అధ్యక్షుడు మంత్రి అతుల్ బోరా ప్రకటించారు. బిల్లుపై వెనక్కి తగ్గాలని కేంద్రాన్ని ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమైనందున సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు సోమవారం ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్ నేడు లోక్సభలో ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో బిల్లు ప్రవేశపెట్టకూడదంటూ నిన్న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను ఏజీపీ సభ్యులు అభ్యర్థించారు. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో ఏజీపీ వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఏజీపీ నిర్ణయంతో సర్బానంద సోనోవాల్ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదు. 126 అసెంబ్లీ స్థానాలున్న అసోం అసెంబ్లీలో ఏజీపీకి 14 మంది సభ్యుల బలముండగా భాజపాకు 61 మంది సభ్యులున్నారు. బోడో పీపుల్స్ ఫ్రంట్కు చెందిన 12 మంది సభ్యులు, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే భాజపాకు మద్దతు తెలుపుతున్నారు. 1955 నాటి పౌరసత్వ చట్టానికి సవరణలు చేసి బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేలా బిల్లుకు రూపకల్పన చేయగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఎం బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తున్నాయి. ఏజీపీ కాంగ్రెస్ వలలో పడుతోందని భాజపా ఆరోపించగా కాంగ్రెస్ సహా ఏఐయుడిఎఫ్, అసోం విద్యార్థి సంఘం, కృషక్ ముక్తి సంఘం సమితి, అసోం గణ పరిషత్ నిర్ణయాన్ని స్వాగతించాయి.